నమస్కారం అండి. నా పేరు డాక్టర్ మురళీ మోహన్, హైదరాబాద్ లేజర్ సర్జరీ హాస్పిటల్ మదీనాగూడ. ఈరోజు మనము బాటంలో వచ్చే ప్రాబ్లమ్స్ అవి ఏమేమి ఉంటాయి, ఏ సిమ్టమ్ ఉంటే ఏదనుకోవాలి, ఎప్పుడు డాక్టర్ దగ్గర చూపించుకోవాలి అనే దాని గురించి మనం డిస్కషన్ చేద్దాము. బాటంలో మెయిన్గా మనకు వచ్చే ప్రాబ్లమ్స్ 4, అప్పుడప్పుడు తక్కువగా వచ్చే ప్రాబ్లమ్స్ వేరే ఉంటాయి. ప్రధానంగా వచ్చే 4 ప్రాబ్లమ్స్ పైల్స్, ఫిషర్, యాబ్సెస్, ఫిస్టులా. సో దీంతోపాటు క్యాన్సర్లు, ఐబీడీలు, రకరకాల జబ్బులు ఉంటాయి. అవి తక్కువ ఉంటాయి, ఈ 4 ఎక్కువ ఉంటాయి. పైల్స్ అంటే ఏంటంటే రక్తనాళాలు. ఇప్పుడు రక్తనాళం అంటే మన చేతి మీద ఇట్లా రక్తనాళాలు ఉంటాయి కదా, ఇటువంటి రక్తనాళాలే అక్కడ కూడా ఉంటాయి. అవి లావ్ అయినప్పుడు వాటిని మనం పైల్స్ అంటాం. మనకు రక్తనాళాలు డైరెక్ట్ కనపడవు, ఎందుకంటే అవి చర్మం లోపల ఉంటాయి, అవి లావ్ అవుతాయి. ఫిషర్ అంటే బాటంలో స్కిన్ ఉంటుంది, అంటే ఆ ఏరియాలో ఉండే చర్మము కట్ అయినప్పుడు దాన్ని ఫిషర్ అంటాం. యాబ్సెస్ అంటే చీమ్ పట్టడం, ఒక చీమ్ ఒక చోట చేరితే మనము యాబ్సెస్ అంటాం. చీమ్ కట్టుకోకుండా ఇన్ఫెక్షన్ ఉంటే మామూలుగా ఇన్ఫెక్షన్ అంటాం. ఫిస్టులా అంటే ఏంటంటే లోపలికి బయటికి ఒక దారిలాగా ఏర్పడుతుంది. ఇందులో ఏ దానికి ఏమేమి సిమ్టమ్స్ ఉంటాయి, ఏది ఉంటే డాక్టర్ ఇంపార్టెంట్గా చూపించుకోవాలా అనేది మనం ఈరోజు చెప్తాం. పైల్స్లో ప్రధానంగా 2 రకాలు ఉంటాయి, ఇంటర్నల్ పైల్స్, ఎక్స్టర్నల్ పైల్స్, ప్లస్ 2 కలిపే ఉంటాయి. ఇంటర్నల్ పైల్స్లో ఎక్కువ బ్లీడింగ్ ప్రాబ్లం ఉంటుంది. ఎక్స్టర్నల్ పైల్స్లో బయటికి వాపు కనిపిస్తుంటుంది. ఇంటర్నల్ పైల్స్లో అయితే ఒక సైజు వచ్చేదాకా కనపడదు. ఎక్స్టర్నల్ పైల్స్లో పెయిన్ ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది. అంటే ఇవి రెండిట్లోనే వచ్చే అవకాశం ఉంటుంది, కానీ వాటిలో ఇది ఎక్కువ ఉంటుంది, ఇదిట్లో ఇది ఎక్కువ ఉంటుంది. ఫిషర్లు ఏంటంటే నొప్పి, ప్రధానమైన ప్రాబ్లం నొప్పి. కొన్నిసార్లు బ్లీడింగ్ కూడా అవుతుంది. మోషన్ పోయిన తర్వాత నొప్పి ఎక్కువ అవుతుంది. కొంతమందికి అది అర్ధగంట సేపు ఉండొచ్చు, కొంతమందికి రోజంతా కూడా ఉండొచ్చు. ఆ నొప్పి సివియారిటీని బట్టి ఫిషర్ ప్రాబ్లం చూస్తామన్నమాట. యాబ్సెస్ అంటే చీమ్ పట్టడం. చీమ్ దీంట్లో ఏముంటుందంటే ఎక్కువ మందికి నొప్పి ఉంటుంది, కొంతమందికి జ్వరం ఉంటుంది. నొప్పి ఎలాగ ఉంటుందంటే యాబ్సెస్ సైజుని బట్టి ఉంటుంది. యాబ్సెస్ అందులో ఉన్న చీము ఎంత ప్రెషర్లో ఉందన్న దాన్ని బట్టి ఉంటుంది. ఇది ప్రెషర్లో ఉన్నప్పుడు నొప్పి కొంచెం పెద్దగా అయినప్పుడు యాబ్సెస్ ఏంటంటే నొప్పి విపరీతంగా వస్తుంది, కూర్చోవడం చాలా కష్టంగా ఉంటుంది. కొంతమందికి ఫీవర్ రావచ్చు, రాకపోవచ్చు. ఫిస్టులాలో ఏముంటుందంటే ఎక్కువ మందికి దాదాపు కొన్ని వచ్చిన తర్వాత కొన్ని రోజుల పాటు ఏం సిమ్టమ్స్ ఉండవు. మెయిన్గా చూసేది మనము చీమ్ కారడం. ఫిస్టులలో చీమ్ ఎలా ఉంటుందంటే కంటిన్యూస్గా కారదు, ఎక్కువ మందిలో కారుతుంది, తర్వాత ఆగిపోతుంది. ఆ రంధ్రం మూసుకుపోవచ్చు, అలాగే ఉండొచ్చు. ఎక్కువ మందిలో ఏంటంటే ఆ రంధ్రం మూసుకుపోతుంది, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత 1, 2 నెలలు, 3 నెలలు మళ్ళీ తెచ్చుకొని అందులోంచి చీమ్ బయటకు వస్తుంది. ఆ చీమ్ వచ్చే ముందు నొప్పి ఉంటుంది. అలాగే ఫిస్టులలో దారిలాగా ఉంటుందని చెప్పాను కదా, అది మధ్యలో ఎక్కడైనా బ్లాక్ అయింది అనుకోండి, అంటే బంద్ అయిపోయింది అనుకోండి, అప్పుడు అందులో చీమ్ పడుతుంది, దానివల్ల కూడా నొప్పి వస్తుంది. కానీ ఫిస్టులలో ఎక్కువ మందిలో నొప్పి ఉండదు. అందుకని ఫిస్టులాలు మామూలుగా డాక్టర్ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళకి 1 సంవత్సరం 2 సంవత్సరాలు అవుతుంది. మనం ఇందులో ఏది మనం అర్జెంటుగా డాక్టర్ చూపించుకోవాలి అంటే నొప్పి ఉన్నప్పుడు ఫాస్ట్గా వచ్చేస్తారు. సో ఫిషర్ అనేది ఎట్లా నొప్పి ఎక్కువ ఉంటుంది. పైల్స్లో కూడా తక్కువ మందిలో నొప్పి వస్తుంది. పైల్స్లో, ఫిషర్లో అందరిలో నొప్పి ఉంటుంది. యాబ్సెస్లో మెజారిటీలో నొప్పి ఉంటుంది. ఫిస్టులలో రేర్గా నొప్పి ఉంటుంది. సో నొప్పి ఉన్నప్పుడు ఎక్కువ కాకముందే చూసుకోండి, ఎందుకంటే ఫిషర్తో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ రోజులు అయ్యే కొద్దీ నొప్పి తగ్గించడం కష్టమవుతుంది, సర్జరీకి వెళ్ళాల్సి వస్తుంది. ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకుంటే 100కి 70% నుంచి 80% మనము మందులతోనే నయం చేయొచ్చు. ఇది ఫిషర్ వర్కే. ఫిషర్కు అన్ని 4 కండిషన్లోకి మందులతో నయమయ్యే ఛాన్స్ ఫిషర్లో చాలా ఎక్కువ. సో మీరు పెయిన్ రిలీఫ్, మోషన్ ఫ్రీగా అవ్వడం కోసము ఎట్లా చేసుకోవాలి, డాక్టర్ దగ్గర పోతే డాక్టర్ చూసి సలహా ఇస్తాడు. ఏదేమైనా ఒకసారి డాక్టర్ చూస్తేనే మీకు డయాగ్నోసిస్ ఇదా అదా తెలుస్తుంది. ఇందులో ఎర్లీగా డయాగ్నోసిస్ చేయాల్సిన ప్రాబ్లమ్స్ వచ్చి యాబ్సెస్ ఎప్పుడు కూడా వీలైనంత త్వరగా సర్జరీ చేయాలి. సో కాబట్టి అక్కడ వాపు వచ్చినా నొప్పి వచ్చినా మీరు వెంటనే డాక్టర్ని చూడడం మంచిది. యాబ్సెస్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే సరిగా ట్రీట్మెంట్ ఇవ్వకపోతే అది ఫిస్ట్ లాగా మారుతుంది. ఇప్పుడు మీకు బాడీలో ఎక్కడైనా చీమ్ బట్టి పగిలిపోయింది అనుకో, చీమ్ వెళ్ళిపోతుంది, 100కి 99% అది ఫ్యూచర్లో ఏమీ ట్రబుల్ ఇవ్వదు. బాటంలో అట్లా కాదు. బాటంలో యాబ్సెస్ వచ్చి చీమ్ వచ్చింది అంటే అందులో 30% మనకి ఫిస్టులకి మారిపోయే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఎవరిలో అయితే ట్రీట్మెంట్ సరిగా లేదో వాళ్ళలో ఎక్కువ అవకాశం ఉంటుంది. కరెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తే ఫిస్టులాగా మారే అవకాశం బాగా తక్కువ ఉంటుంది.
ఫిస్టులాలు కంపల్సరీగా సర్జరీ చేయాలి. ఎందుకంటే అది పోను ఎక్కడికెక్కడికో వెళ్తుంది. ఫిస్టులా ఎట్లా ఉంటుందంటే దారి ఉంటుంది, దారి మూసుకుంటా తెలుసుకుంటుంటుంది. ఒక్కొక్కసారి మూసుకున్నప్పుడల్లా అది ఎక్కడికో వెళ్తుంది ఆ ట్రాక్. ఎందుకంటే ఆ బ్లాక్ అయినప్పుడు చీమ్ పడుతుంది కదా, చీమ్ బయటకు ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఆ టైంలో ఎక్కడికెక్కడికో వెళ్తుంది. సింపుల్గా ఉంటే ఏంటంటే ఫస్ట్లో సింపుల్గా ఉంటాయి, అది డైరెక్ట్గా లోపల ఉంటుంది, బయట ఉంటుంది, చాలా దగ్గరే ఉంటుంది. అంటే మనకు బాటంలో ఏంటంటే 2 కండలు ఉంటాయి, అంటే మోషన్ కంట్రోల్ చేసుకునేవి. ఇంటర్నల్ స్పింక్టర్ అంటాము, ఎక్స్టర్నల్ స్పింక్టర్ అంటాము. ఇది స్టార్టింగ్లో ఇంటర్నల్ స్పింక్టర్ వరకే ఉంటుంది, ఎక్స్టర్నల్ స్పింక్టర్ ఇన్వాల్వ్ కాదు. ఎక్స్టర్నల్ స్పింక్టర్ ఇన్వాల్వ్ కానప్పుడు సక్సెస్ రేటు చాలా ఎక్కువ ఉంటుంది, 95% దాకా సక్సెస్ ఉంటుంది. అదే ఇది ఫిస్టులా ఎక్స్టర్నల్ స్పింక్టర్ ఇన్వాల్వ్ అయ్యి ఎక్స్టర్నల్ స్పింక్టర్ను దాటిపోయింది అనుకోండి, సక్సెస్ రేటు 80 నుంచి మ్యాక్సిమం 80%, లోయెస్ట్ అయితే 50, కాంప్లికేషన్ బట్టి. కొన్నిసార్లు అయితే 30% కూడా ఉంటుంది. కొన్నిసార్లు మనం సర్జరీ చేసి దేవుడి మీద ఆశను పెట్టుకోవడం తప్పితే ఏం చేయలేము. సో అందుకని ఎప్పుడు కూడా ఫిస్టులా అనేది ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిది. పైల్స్ అనుకోండి, సర్జరీ తీసుకుంటారా లేదా అనేది మీ సిమ్టమ్స్ మీద ఆధారపడుతుంది. ఇందులో ఎమర్జెన్సీ సర్జరీలు చాలా తక్కువ ఉంటాయి. సిమ్టమ్స్తో బాధపడుతున్నామా లేదా అనేది ముఖ్యం. ఇక్కడ సర్జరీ కంపల్సరీ అంటే కాదు, సిమ్టమ్స్ని బట్టి డిసైడ్ చేసుకోవాలా. మీకు బ్లీడింగ్ ఎంత అవుతుందో, నొప్పి ఎంత వస్తుంది, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఎంత ఉంది, మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందా, దీన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోవాలా. పైల్స్లో సర్జరీ కంపల్సరీ కాదు, సిమ్టమ్స్ బట్టే డిసైడ్ చేస్తాం. వేరే ఆ 2 ప్రాబ్లం చెప్పాను కదా, యాబ్సెస్, ఫిస్టులా, వీటిలో సర్జరీ 95% నుంచి 100% కంపల్సరీగా చేయించుకోవాల్సింది. సో మీకు వీటిలో ఏది అనేది మీరు డిఫరెన్షియేషన్ చేయాలంటే సర్జన్ చూస్తేనే అవుతుంది. ఎందుకంటే ఇది అందరూ రోజు చూసే ప్రాబ్లమ్స్ కాదు, చాలాసార్లు మిస్డయాగ్నోస్ అవుతుంటాయి. సో మీరు ఫస్ట్ డాక్టర్ని కలిస్తే డాక్టర్ డిసైడ్ చేస్తారు. thank you